హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో టేస్టీగా సింపుల్ గా గోంగూర రోటి పచ్చడి ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు క్విక్ గా ఇన్స్టెంట్ గా గోంగూర రోటి పచ్చడి తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ అవసరం అండి. తప్పకుండా నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి. నేను 8 పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసి వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా పచ్చిమిరపకాయలు మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే నూనెలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలండి. నేను 2 కట్టల గోంగూర తీసుకున్నానండి. ఈ గోంగూరకి నేను 8 పచ్చిమిరపకాయలు తీసుకొని వేసుకున్నాను అండి. పచ్చిమిరపకాయలు నాకు మీడియం కారంలో ఉన్నాయండి. మీరు కారాన్ని బట్టి చూసి వేసుకోండి. గోంగూర కూడా పుల్లగా ఉండాలండి. పచ్చడికి పుల్లగా ఉన్న గోంగూర అయితేనే బాగుంటుందండి. నేను తీసుకున్న గోంగూర చాలా పుల్లగా ఉందండి. ఇప్పుడు ఇందులో ఏ వాటర్ ఏమి వేయకుండా ఈ గోంగూరలో నీరు ఇంకేంత వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా గోంగూర మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూరని చల్లారనివ్వండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ని తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను కళ్ళుప్పుని వేసాను టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కువ కాకుండా జస్ట్ మామూలుగా కొంచెం కచ్చాబచ్చాగా ఉండేలా పట్టుకున్న తర్వాత మనం చల్లారి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, అది కూడా వేసుకొని ఒకసారి వెంటనే మిక్సీ పట్టి ఎక్కువసేపు కాకుండా కచ్చాబచ్చాగా ఉండేలా పట్టుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని ఒక గిన్నెలో వేసుకోవాలండి. వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పైనుంచి ఉల్లిపాయలను చల్లుకోండి. ఈ గోంగూర పచ్చడికి ఏ తాలింపు అవసరం లేదండి. అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఈ పచ్చడి నిల్వ ఉండదండి, చేసుకున్న రోజు మాత్రమే ఉంటుంది. కానీ టేస్ట్ సూపర్ ఉంటుందండి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పైనుంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. కాచిందైనా సరే పచ్చిదైనా సరే వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇంకే తాలింపు ఏమీ అవసరం లేదండి. చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర రోటి పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎట్లా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్.